ఏ కాలం ఎలాగైనా ఉన్నాయి, నీ మనస్సును నువ్వు ఆలోచించుకో. మన మనస్థితి చెడిపోయిన తర్వాత చుట్టూ పరిస్థితులకు మనం బానిసలం అయ్యాక ఈ 15% ప్రభావం 150% అవుతుందండి సమస్యది. గ్రహస్థితి ప్రకారం మనకు ఆదాయం 2, వ్యయం 11 అని అనుకో, అది అలాగే ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది, అనుమానం ఏంలా. జ్యోతిర్విజ్ఞానం అదేదో నమ్మకం. జ్యోతిర్విజ్ఞానం షట్శాస్త్రాల్లో జ్యోతిష్శాస్త్రం ఒకటి. దాన్ని ఎలా తగ్గిస్తామండి? ఆ విజ్ఞానం ఏం చెబుతుందంటే నీ దగ్గరికి దాని ప్రభావం వస్తుంది, కానీ నువ్వు లొంగకుండా ఉండొచ్చు. నేను లొంగమని చెప్పట్లేదు. అది ప్రేరేపించినట్టల్లా నువ్వు ఉండక్కల. ప్రకృతి ప్రేరేపిస్తుంది. మనిషి ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇక్కడ ఈ ప్రసంగం బయటికి వినపడుతుంటే కొంతమందికి అలా వెళ్ళేవారికి ఎవరో ఆయన మాట్లాడుతున్నారు బాగుంది, గరిగిపాటి వాటి విందాం. ఇది ప్రకృతి ప్రేరేపించడం. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, యూట్యూబ్లో వినొచ్చు, పర్వాలేదు పద. ఇదే ఈ ప్రకృతి ప్రేరేపించింది. కానీ పక్క వాళ్ళు ఏమన్నారు, బోర్డు రేపు వినొచ్చాం, మనం ఎందుకు వచ్చాం, మార్కెట్కి వచ్చాం. మార్కెట్ ఏం చేస్తుంది, నేను అప్పుల పాలు చేస్తుంది. ప్రవచనం ఏం చేస్తుంది, అప్పులు తీరిపోయేలా ఉద్ధరిస్తుంది. ఖచ్చితంగా అప్పులు చేయకుండానే చేస్తుంది. ఏం చేయాలి, నువ్వు నిర్ణయించుకోవాలి.